టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ పరువు తీసింది ఐస్లాండ్ క్రికెట్ బోర్డు. ప్రతి విషయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును గెలుకుతున్న ఐస్లాండ్ క్రికెట్ తాజాగా మరో సంచలన పోస్ట్ పెట్టింది. టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభమైన 3 గంటల్లోనే పాకిస్తాన్ టీం ఎలిమినేట్ అయ్యి ఇంటిదారి పడుతుందని పరువు తీసింది ఐస్లాండ్. తన ప్రారంభ మ్యాచ్ నెదర్లాండ్స్ తో ఓడిపోతే ఖచ్చితంగా పాకిస్తాన్ ఇంటికి వెళ్లడం గ్యారంటీ అని హెచ్చరించింది. ఇండియాతో మ్యాచ్ బహిష్కరించిన నేపథ్యంలో ఈ పరిస్థితులు నెలకొంటాయని హింట్ ఇచ్చింది ఐస్లాండ్. టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నేపథ్యంలో గ్రూప్ ఏ లో పాకిస్తాన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించింది. అది పోగా రేపు 7వ తేదీన నెదర్లాండ్స్ తో తొలి మ్యాచ్ లో తలపడనుంది. పాకిస్తాన్ కొలంబో వేదికగా ఈ మ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత యుఎస్ఏ తో పాకిస్తాన్ తలపడనుంది. అనంతరం జరిగే టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణ చేసింది. ఇక చివరిగా నమీబియాతో పాకిస్తాన్ తలపడనుంది. ఇలాంటి నేపథ్యంలో రేపు 7వ తేదీన నెదర్లాండ్స్ జట్టుపై పాకిస్తాన్ ఓడిపోతే 3 గంటల్లోనే టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ జట్టు ఎలిమినేట్ అవ్వాల్సిందేనంటూ ఐస్లాండ్ క్రికెట్ బోర్డు షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఇలా 3 గంటల్లోనే ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా పాకిస్తాన్ చెత్త రికార్డు సృష్టించబోతున్నట్లు దారుణంగా ట్రోల్స్ కూడా చేసింది ఐస్లాండ్. దీనికి ప్రత్యేక కారణం ఉంది. ఇండియాతో జరిగే మ్యాచ్ ముందే పాకిస్తాన్ బహిష్కరించింది కాబట్టి వాళ్లకు మైనస్ రన్ రేట్ ఉంటుంది. దానికి తోడు నెదర్లాండ్ జట్టుతో ఓడిపోతే ఇంటిదారి పట్టాల్సిందే. అంతేకాదు కొలంబోలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వర్షం కూడా పాకిస్తాన్ కు విలన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు టీమిండియాతో బహిష్కరణ, ఇటు తొలి మ్యాచ్ ఓటమితో పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అదే జరిగితే గ్రూప్ ఏ లో టీమిండియాతో పాటు యుఎస్ఏ లేదా నెదర్లాండ్స్, నమీబియాలలో ఏదో ఒక టీం సూపర్ 8 స్టేజ్ కి వెళ్తుంది. అప్పుడు పాక్ ఇంటికి వెళ్లాల్సిందే.